అకౌంట్స్ ఆఫ్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులో అకౌంట్స్ అంటే మీకు తెలుసు, కంపెనీ తన అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. నాన్ ప్రాఫిట్, అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ అంటే ఇక్కడ మీనింగ్ ఇది, ఇక్కడ ఇంపార్టెంట్. నాన్ ప్రాఫిట్ అంటే ఈ టాపిక్ ఏంటంటే జనరల్ కంపెనీ ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. అంటే బిజినెస్ మెయిన్ ఏమేంటి? ప్రాఫిట్. బట్ ఇక్కడ నాన్ ప్రాఫిట్ అంటే ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు ప్రాఫిట్ కోసం బిజినెస్ చేయరు. అందుకే దీని మీనింగ్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ అంటే నాట్ ఫర్ ప్రాఫిట్. అంటే దట్ కంపెనీస్ డూయింగ్ దట్ యాక్టివిటీస్ నాట్ ఫర్ ప్రాఫిట్, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అలాంటి వ్యవస్థలు, అలాంటి సంస్థల గురించి టాపిక్ మనకి. సో ఇవి కూడా అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి. సో వీటి మెయిన్ ఎయిమ్ ఏంటంటే అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే సర్వీస్ ఇవ్వడం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సర్వీసెస్ అంటే కంపెనీస్ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే హాస్పిటల్స్, కొన్ని చారిటబుల్ ట్రస్ట్, కొన్ని ఓల్డ్ హోమ్స్, వృద్ధుల ఆశ్రమాలు, ఇవన్నీ సేవా ఉద్దేశంతో అంటే సర్వీస్ మోటివ్ కోసమే ఏర్పడినటువంటి. సో వీటన్నింటికి ఇవి సర్వీస్ ఇవ్వాలంటే అమౌంట్ కావాలి. మరి ఇందులో ఈ సర్వీస్ ఎలా ఇస్తాయి? అలాంటి సంస్థలు సర్వీస్ ఎలా ఇస్తాయి అంటే సేవలు ఎలా ఇస్తాయి అంటే డబ్బుతోటే ఇస్తుంది, అంటే క్యాష్ తోటే ఇస్తాయి. ఆ క్యాష్ ఉంటేనే ఏదైనా సర్వీస్ ఇవ్వగలుగుతారు. మరి అలాంటి సంస్థలు క్యాష్ ఎలా వస్తాయి అంటే ప్రాఫిట్ తీసుకోవట్లేదు, అంటే అలాంటి యాక్టివిటీ చేసినప్పుడు ప్రాఫిట్ తీసుకోవట్లేదు. సో మరి క్యాష్ ఎలా వస్తుంది, ఇవి సర్వీస్ ఎలా ఇస్తాయి అనేది మనకి టాపిక్ ద్వారా తెలుసుకోవచ్చు. మెయిన్గా అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే సింపుల్ ఏంటంటే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి ఆ సంస్థలు, బట్ ప్రాఫిట్ కోసం చేసే సంస్థలు కావు, ఓన్లీ సేవ కోసం ఏర్పడిన సంస్థలు. సో మీకు ఈరోజు ఇలాంటి సంస్థలు ఏముంటాయనే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పాయింట్స్ వైజ్ వస్తే వాలంటరీ అసోసియేషన్. వాలంటరీ అంటే స్వచ్ఛందంగా, వాలంటరీ అసోసియేషన్ స్వచ్ఛందంగా ఏర్పడిన ఈ సంస్థలు ఫార్మ్డ్ ఫర్ ద, ఇక్కడ ఉంది, ఫర్ ద పర్పస్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్. ఓన్లీ సేవా ఉద్దేశం కోసమే ఏర్పడినవి సంస్థలు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, సేవ కోసం చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లయన్స్ క్లబ్ ఉంది, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి, ఫ్రీగా వృద్ధులకు సేవలు చేస్తాయి. మరి వాళ్ళు మనీ లేకుండా ఎలా చేస్తారు? ఓకే, అలా మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఏమేంటి? నాట్ ఫర్ ప్రాఫిట్. ఏమేంటి మరి? ఏమేంటి? సర్వీస్ మోటివ్ అంటే సేవా ఉద్దేశం అన్నమాట. ఎట్లాంటివి ఉంటాయి? ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, అంటే ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అవి డబ్బులు కలెక్ట్ అయ్యే, ఫీజులు తీసుకోవు, బట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఇస్తున్నాయి. సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చారిటబుల్ ట్రస్ట్. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో సేవలు చేస్తూ ఉంటాయి. వాళ్ళు సేవలు చేస్తారు కానీ ప్రాఫిట్ ఏం తీసుకోరు. ఇలాంటి వాటిని మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. హాస్పిటల్స్ అంటే ఇక్కడ గౌట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు, గౌట్ హాస్పిటల్స్. కొందరు వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఉచితంగా సేవలు చేస్తూ ఉంటారు, అలాంటివి మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. లిటరరీ అసోసియేషన్స్, ఇవి సాహిత్యానికి సంబంధించింది. సాహిత్యాన్ని అంటే భాషలకు సంబంధించి వాళ్ళు సేవ చేయడం, అంటే ఉచితంగా వాళ్ళ యొక్క భాషల యొక్క తెలుగు భాష ఉన్నత స్థితిని కాపాడుకోవడం, లేకపోతే హిందీ భాషను కాపాడుకోవడం, లేకపోతే వివిధ భారతదేశంలో వివిధ భాషల యొక్క ఉనికిని కాపాడడానికి కొంతమంది వ్యక్తులు కలిసి దానికోసం సేవలు చేస్తూ ఉంటారు, అలా భాష కోసం. సో అది కూడా ఉచితంగా అయితే అవుతుంది, అంటే ఉచితంగా ఫ్రీగా చేస్తూ ఉంటారు. సో దానికి కూడా మనీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీస్ అంటే గ్రంథాలయాలు అంటారు. ఇవి మనకు ప్రతి సిటీలో గ్రంథాలయాలు ఉంటాయి. ఇది ఫ్రీగానే సర్వీస్ ఇస్తూ ఉంటాయి.
క్లబ్స్, ఎగ్జాంపుల్ లయన్స్ క్లబ్ అని చెప్పొచ్చు, ఇంకా మిగతా స్పోర్ట్స్ క్లబ్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఉచితంగా సేవలు అందిస్తాయి డబ్బులు తీసుకోకుండా. సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, చారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్, లిటరరీ అసోసియేషన్, లైబ్రరీస్, క్లబ్స్ ఇవన్నీ ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాయి. వీటిని మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటాం. సో అయినా కూడా వీటి గురించి ఎందుకు సార్ టాపిక్ అంటే, ఇవి కూడా కంపల్సరీ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇది మన టాపిక్. అంటే ఒక కామర్స్ స్టూడెంట్గా, ఒక అకౌంటెంట్గా కంపల్సరీ ఈ ఆర్గనైజేషన్స్ యొక్క అకౌంట్స్ కూడా మనం కంపల్సరీ ప్రిపేర్ చేయాలంటే వాటికి సంబంధించిన విషయాలపై అవగాహన కంపల్సరీ ఉండాలి. సో అందుకే ఎందుకు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫ్రీగానే చేస్తున్నాయి కదా అంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అమౌంట్ ఎలా వస్తుంది, అమౌంట్ ఎలా ఖర్చు పెడుతుంది, చారిటబుల్ ట్రస్ట్కి అమౌంట్ ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నాయి, హాస్పిటల్స్కి అమౌంట్ ఎలా వస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతున్నాయి, ఈ లిటరరీ అసోసియేషన్కి అమౌంట్ ఎట్లా వస్తుంది, ఎలా ఖర్చు చేస్తున్నాయి, లైబ్రరీస్ కూడా అమౌంట్ ఎలా వస్తుంది, ఎలా ఖర్చు చేస్తున్నాయి, క్లబ్స్ కూడా. అంటే ఇక్కడ అమౌంట్ వస్తేనే కదా అవి సర్వీస్ అందించేది. సో అమౌంట్ ఏ రకంగా వస్తుంది, వీళ్ళు ఏ విధంగా ఎక్స్పెన్సెస్ చేస్తున్నారనే అకౌంట్స్ లెక్కలు ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇందులో చూడండి, ఎవ్రీథింగ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకొని రిజిస్టర్డ్ అయిన సంస్థలు ఇవి. సో రిజిస్టర్డ్ అవుతాయి కాబట్టి వీటికి ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాయి. ఓకే, మరి అమౌంట్ ఎలా వస్తుంది, ఎలా ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు అనేది లెక్క ఉండాలి. ఆ లెక్క ఉండడానికి కంపల్సరీ గవర్నమెంట్కి అకౌంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉచితంగా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ తమ సంస్థ తరపున చేసే అకౌంట్స్ ఎలానో వాటిని సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఉచితంగా సంస్థలు సర్వీస్ చేయడానికి మేము పెట్టుకుంటామని చెప్తారు, కానీ సర్వీస్ చేసే ఉద్దేశంతో ఎంతోమంది దగ్గర గ్రాంట్స్ అవన్నీ వసూలు చేసి వెనక వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎవరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది క్లారిటీగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. దానికోసమే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు లెక్క ఉండాలి. లైబ్రరీస్ అయినా, క్లబ్స్ అయినా, ఎవ్రీథింగ్ డబ్బులు ఎలా వస్తున్నాయి, మీకు ఇలా ఖర్చు చేస్తున్నారు. సో దానికోసం అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ గ్రూప్స్. కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే గ్రూప్లో ఏర్పడతారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఏదో సర్వీస్ చేయాలనుకుంటారు కాబట్టి అలా ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తరపున ఎవరినో ఒకరిని మెంబర్స్ని ఎలక్ట్ చేసుకొని, లేదా ట్రస్టీగా లేదా మెంబర్స్ని ఎలక్ట్ చేసుకొని ఆ సంస్థను కొనసాగిస్తూ ఉంటారు. ఇన్ కోర్స్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీలో ఈ సంస్థలు పనిచేసే దాంట్లో కొన్ని పనులలో సెల్లింగ్ అండ్ బయింగ్, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా కొన్ని ఉంటాయి. సో ఈ బయింగ్ సెల్లింగ్ చేసేటప్పుడు కూడా కొంత ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది, లేదా సర్ప్లస్ అంట మిగులు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లయన్స్ క్లబ్ ఉంది, ఇది ఇంటర్నేషనల్ సంస్థ. వీళ్ళకి అసెట్స్ ఎట్లా వస్తున్నాయి, వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు చేసే యాక్టివిటీస్లో చాలా అసెట్స్ పర్చేజ్ చేస్తారు సంస్థ కోసం. సో అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు కొన్ని డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయ్యి ఏం చేస్తారు, ఓల్డ్ కింద పడ్డ తర్వాత సేల్స్ చేస్తారు. అంటే ఇట్లా కూడా అమౌంట్ వస్తుంది. సో సంస్థ కోసం కొన్ని కొనాల్సి వస్తుంది. అంటే పర్చేజ్ చేసినప్పుడు, సేల్స్ చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది వీళ్ళు ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఉంటుంది. అంటే ప్రాఫిట్ లాస్ మీన్స్ అసెట్స్ కొత్త కొంటారు, పాతే అమ్ముతారు. ఆ విషయంలో వీళ్ళు ప్రాఫిట్ ఆ సర్ప్లస్ అని తెలుసుకోవాల్సి ఉంటుంది. సార్ రైట్, ఈ ఆర్గనైజేషన్స్ అకౌంట్స్ ఏం ప్రిపేర్ చేస్తారు సార్ అంటే, దిస్ ఆర్గనైజేషన్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 అకౌంట్స్. అంటే దీనికి సంబంధించిన అకౌంట్స్ ఏంటి అంటే 3 అకౌంట్స్ ఉంటాయి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తారు అంటే, ఏదైతే ఉందో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏదైనా కావచ్చు, ఇందులో క్యాష్ ఎలా వస్తుంది అంటే రిసిప్ట్స్, ఆ క్యాష్ని ఎలా పేమెంట్ చేస్తున్నారు,
పేమెంట్. రిసీప్ట్స్ అంటే క్యాష్ వచ్చేది, పేమెంట్ అంటే క్యాష్ ఎక్స్పెన్సెస్ చేసేది. అంటే ఆ సంస్థకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దానికోసం ఒక అకౌంట్ ప్రిపేర్ చేయాలి. దాన్ని రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటారు. అంటే ఆ కంపెనీకి లేదా ఆర్గనైజేషన్స్కి ఎన్ని రకాలుగా క్యాష్ వస్తుంది, ఆ క్యాష్ ఎన్ని రకాలుగా ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేస్తున్నారు అనేది ఒక అకౌంట్ దానికోసం. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఆ కంపెనీలో చేసే సమ్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ సంబంధించినప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. దానికోసం మనం అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ బ్యాలెన్స్ షీట్. టోటల్ కంపెనీకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయనే దాన్ని తెలుసుకోవడానికి కూడా మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే మనకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ అకౌంట్ ఏంటి? రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో 3 అకౌంట్స్ ఉన్నాయి. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ప్రిపేర్ చేయాల్సినవి ఒకటి రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. ఇందులో మనకి రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఇట్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్. ఇది చూడడానికి ఎలా ఉంటుంది? క్యాష్ బుక్లా ఉంటుంది. అంటే క్యాష్ బుక్లో మనం డెబిట్ సైడ్ ఏం చేస్తాం? రిసీప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్. డెబిట్ సైడ్ రిసీప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటిది? అసెట్స్ గురించి చెప్తుంది. అంటే అసెట్స్, విచ్ అసెట్స్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్, విచ్ అసెట్స్ గోస్ అవుట్ ద బిజినెస్ క్రెడిట్. సో ఇందులో కూడా మనకు రిసిప్ట్స్ ఉంటాయి, అసెట్స్ సంబంధించినవి ఎక్కువ మనకు కనబడుతూ ఉంటాయి. సో దీన్ని మనం రియల్ అకౌంట్ అని చెప్పచ్చు. ఇందులో రిసిప్ట్స్ అంటున్నాం మనం, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటున్నాం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటే రిసిప్ట్స్ అన్నీ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ డెబిట్, క్రెడిట్. డెబిట్ సైడ్ ఏమొస్తాయి? రిసిప్ట్స్. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి? పేమెంట్స్. సో ఆల్ రిసిప్ట్స్ ఆర్ రికార్డెడ్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్ క్రెడిట్ సైడ్. ఇది అకౌంట్ అనుకుందాం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనుకుంటే ఆల్ రిసిప్ట్స్ డెబిట్, ఆల్ పేమెంట్స్ క్రెడిట్. రిసిప్ట్స్ ఆర్ 2 టైప్స్. మనకు ఈ రిసిప్ట్స్ అనేది పేమెంట్స్ అనేది చూద్దాం. రిసిప్ట్స్ అనేది 2 టైప్స్ ఉంది. రిసిప్ట్స్ మీన్ క్యాష్ రిసిప్ట్స్. 2 టైప్స్ అంటే ఒకటి ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. పెడుతుంది రిసిప్ట్స్ 2 టైప్, క్యాపిటల్ రిసిప్ట్స్, సెకండ్ వన్ రెవెన్యూ రిసిప్ట్స్. నెక్స్ట్ పేమెంట్స్ ఆర్ 2 టైప్స్. పేమెంట్స్ కూడా 2 టైప్స్. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ రిసిప్ట్స్ 2 టైప్స్ ఉన్నాయి, పేమెంట్స్ 2 టైప్ ఉన్నాయి. ఆ రిసిప్ట్స్ 2 టైప్స్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్. పేమెంట్స్ 2 టైప్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. యాక్చువల్గా క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇవి ఏమై ఉంటాయి ఐటమ్స్ నేను మీకు ఎగ్జాంపుల్ క్లియర్ ఇచ్చాను. దాదాపు మనకు 99.99% ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. క్లియర్ ఏమై ఉంటాయి అసలు? క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అని మీకు క్లియర్ ఇచ్చాను. సో మనకు జనరల్గా చెప్తున్నాను, క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఎబోవ్ 1 ఇయర్ సంబంధించింది. ఎబోవ్ 1 ఇయర్ సంబంధించిన రిసిప్ట్స్ అన్నమాట. మరి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే బిలో 1 ఇయర్. అంటే ఎబోవ్ 1 ఇయర్ వచ్చే ప్రాఫిట్స్ రిసిప్ట్స్ ఏమైనా మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. బిలో 1 ఇయర్ అంటే 1 ఇయర్ లోపు వచ్చేటి ఏమంటాం? రెవెన్యూ రిసిప్ట్స్. ఎబోవ్ 1 ఇయర్ వచ్చే క్యాష్ని, అంటే ఎబోవ్ 1 ఇయర్ అంటే దాని యొక్క ప్రాఫిట్స్ అనేది కొన్ని సంవత్సరాల దాకా ఉంటే ఆ కంపెనీకి దాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ రిటర్న్స్ కానీ 1 ఇయర్ లోపే వస్తే వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్గా వచ్చేది క్యాపిటల్, షార్ట్ టర్మ్గా వచ్చేది రెవెన్యూ రిసిప్ట్స్. అలానే ఎక్స్పెండిచర్ కూడా లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ చేసేది, ఒక్కసారి పర్చేజ్ చేస్తే దాని యూసేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే మనకు ఒకసారి ఉంటే సరిపోతుంది.
ఫిక్స్డ్ అసెట్స్కి అయినా ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం రెవెన్యూ అంటే ఇది అబోవ్ 1 year ఒకసారి పర్చేజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఇది 1 yearలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే అబోవ్ 1 year యూజ్ అవుతుంది. ఈ ఎక్స్పెన్సెస్ 1 time చేస్తే ఇదేమో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మంత్లీ ఉంటాయి. సో వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనొచ్చు. ఒకసారి మనం చూద్దాం అసలు క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏమైనా అమౌంట్ క్యాష్ ఉంటే ఆ క్యాష్ అనేది కంపెనీలో ఉంటాయి లేదా బ్యాంక్లో ఉంటాయి. ఇవి క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అసెట్స్ సోల్డ్, ఆస్తులు ఏమైనా అసెట్స్ అమ్ముతే అంటే సేల్ ఆఫ్ ఫర్నిచర్, సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, సేల్ ఆఫ్ బిల్డింగ్, ఇంకేమైనా అసెట్స్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా అమ్ముతే వచ్చే డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా ఏమవుతాయి క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. సో నెక్స్ట్ లిగసీస్ కూడా క్యాపిటల్ రిసిప్ట్సే. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ క్యాపిటల్ రిసిప్ట్స్. స్పెసిఫిక్గా ఫండ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ ఫండ్స్ ఏమున్నా కూడా క్యాపిటల్ రిసిప్ట్సే. లైక్ ఇట్లా టోర్నమెంట్ ఫండ్ అని, స్పోర్ట్స్ ఫండ్ అని ఇలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్ సంబంధించినవి. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్. నెక్స్ట్ స్పెసిఫిక్ డొనేషన్స్ అంటే డొనేషన్ ఫర్ బిల్డింగ్, డొనేషన్ ఫర్ మినరల్ వాటర్, ఇట్లా ప్రత్యేకించి మెన్షన్ చేసినప్పుడు కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ కూడా క్యాపిటల్ రిసిప్ట్సే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్పెషల్ గ్రాంట్స్, గౌట్ బాండ్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. ఓకే, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి చూద్దాం. ఎంట్రన్స్ ఫీజు, సబ్స్క్రిప్షన్స్, సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్, చారిటీ షోస్, హాల్ రెంట్ రిసీవ్డ్, మిస్లీనియస్ రిసిప్ట్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, సేల్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్, జనరల్ డొనేషన్స్. స్పెసిఫిక్ డొనేషన్స్ ఏమో క్యాపిటల్ రిసిప్ట్స్, జనరల్ డొనేషన్స్ ఏమో రెవెన్యూ రిసిప్ట్స్. మెంబర్షిప్ ఫీజు, సన్రీ రిసిప్ట్స్, ఇవి రెవెన్యూ రిసిప్ట్స్. ఇవి రెండు కలిపి కూడా రిసిప్ట్స్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఏమంటాం మనం రిసిప్ట్స్. అంటే రిసిప్ట్స్ 2 types, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. ఈ బోత్ ఆర్ కూడా మనం ఎటువైపు ఎంట్రీ చేద్దామని చెప్పాను డెబిట్ సైడ్. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్ ఆల్సో డెబిట్ సైడ్. కాకపోతే ఇక్కడ డివైడ్ ఏం చేసామంటే అసలు క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి. ఇది ప్రాఫిట్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, దీని యొక్క ఎర్నింగ్స్ ఏమో ఇయర్ లోపు ఉంటాయి. ఓకే, ఈ 2 types ఆఫ్ రిసిప్ట్స్ని మనం కంపల్సరీ డెబిట్ సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్ మన రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకే, ఈ బోత్ ఆర్ ఇన్కమ్, ఈ రెండు కూడా ఇన్కమ్ అవుతాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసెట్స్ పర్చేడ్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ పర్చేడ్ అంటే ఫర్నిచర్ కొన్నా, మిషనరీ పర్చేజ్ చేసిన, బిల్డింగ్ పర్చేజ్ చేసిన, సేల్స్ పర్చేజ్ చేసిన, ఫిక్స్డ్ డిపాజిట్స్ పర్చేజ్ చేసిన, అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బుక్స్ పర్చేజ్డ్, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్డ్, గవర్నమెంట్స్ బాండ్స్ పర్చేజ్డ్, గ్రౌండ్ మిషన్స్ పర్చేజ్డ్, మోటార్ వ్యాన్ పర్చేజ్డ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ పర్చేజ్డ్, షేర్స్ పర్చేజ్డ్. అంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అంటే అసెట్స్ కోసం కొంటున్నాం. అసెట్స్ కోసం అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, అసెట్స్ కోసం చేసే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా అంటే ఫిక్స్డ్ అసెట్స్ కోసం చేసే ఎక్స్పెన్సెస్ అన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ మనకు రిసిప్ట్స్ 2 types, పేమెంట్ 2 types అన్నాం కదా. పేమెంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఈ పేమెంట్నే ఎక్స్పెండిచర్ అని కూడా వచ్చు. నెక్స్ట్ ఇలానే ఇంకో సెకండ్ ఏంటిది పేమెంట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ పేమెంట్, రెవెన్యూ పేమెంట్ అనొచ్చు. సో మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని జనరల్గా పిలుస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది ఒకసారి పర్చేజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది, కానీ ఇది ఒకసారి పర్చేజ్ కాదు. ఈ అసెట్స్ కోసం మనం ఆపరేటింగ్స్ అంటాం, అంటే వాటి కోసం మనం మంత్లీ కానీ వాటి వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వీటిని మనం వాటిని డైలీ ఎక్స్పెన్సెస్ కోసం, డైలీ యాక్టివిటీస్ కోసం చేసే ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇవి చూద్దాం. రెవెన్యూ రెంట్ పేడ్, సాలరీస్ పేడ్, కమిషన్ పేడ్, ఇంట్రెస్ట్ పేడ్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సన్రీ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, లాస్ ఆన్ సేల్స్ కూడా, ఆడిట్ ఫీజ్, హానరేరియం ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్,
ఇన్సూరెన్స్, వేజెస్ పేడ్, రిపేర్స్, మున్సిపల్ ట్యాక్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ చారిటీ ఎక్స్పెన్సెస్, కన్వెన్సెస్ ఛార్జెస్, అడ్వర్టైజ్మెంట్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, గ్రౌండ్ మెయింటెనెన్స్, అప్కీప్ అంటాం, దీని అప్కీప్ మెయింటెనెన్స్ అంటాం, అప్కీప్ గ్రౌండ్ అంటాం, పోస్టేజ్, కొరియర్, వాటర్ ఛార్జెస్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్ కూడా, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్, లైటింగ్, బ్యాంక్ ఛార్జెస్, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ పీరియాడికల్లీ, మనం కూడా సబ్స్క్రిప్షన్ మన వేరే అదర్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో చేస్తూ ఉంటాం. సో ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇవి రిసీప్ట్స్ 2 types, క్యాపిటల్ రిసీప్ట్, రెవెన్యూ రిసీప్ట్. ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్స్ 2 types, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ బోత్ ఆర్నే మనం ఏమంటాం, పేమెంట్స్ అంటాం. ఇవి కూడా ఎటువైపు ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఎందులో, రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకే ఓకే నెక్స్ట్ మనం రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ సంబంధించినటువంటి రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అవి ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ విధానం ఎట్లా చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ప్రొఫార్మా రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ యాజ్ ఆన్ 31st March 2021. సో ఒక ఇయర్ తీసుకున్నా ఎగ్జాంపుల్గా. ప్రొఫార్మా ఇలా ఉంటుంది, డెబిట్ సైడ్ రిసీప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. సో డెబిట్ సైడ్ ఏమో రిసీప్ట్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ పేమెంట్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, ప్రజెంట్ ఇయర్ అది క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ మనం తీసుకొస్తున్నాం అన్నాడు బ్రాడ్ డౌన్. సో మనకి ఇది ఓపెనింగ్ విత్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాష్ అండ్ బ్యాంక్, ఈ అమౌంట్స్ మనం ఇక్కడ వేసేయాలి. నెక్స్ట్ ఇటువైపు ఏమొస్తాయంటే చెప్పాను కదా, రిసిప్ట్స్ ఆర్ డెబిట్. ఆ రిసిప్ట్స్ ఏమేమి ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఇటువైపు ఒకవేళ ఎంట్రీ చేస్తే మీకు ప్రీవియస్ మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ రిసిప్ట్స్ అన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ డెబిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ ఇంకొకటి రెవెన్యూ రిసిప్ట్స్, అవి కూడా అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ కలిపే రిసిప్ట్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం డెబిట్ సైడ్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ సైడ్ చూడండి, ఇటువైపు స్టార్టింగ్ విత్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తున్నాం. ఇది ఏంటంటే మనకు ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని నడుస్తుంది. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకు లోటు ఉంది, మనం అప్పు ఉన్నామని మీనింగ్. ఇటువైపు కనుక ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి, ఒకవేళ ఉంటే మనం ఇటువైపు చూపించాలి. ఇది లోటు అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని మనం చెప్పచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ మనకు అప్పుడు మనం ప్రజెంట్ ఇయర్ తీసుకుని వచ్చినప్పుడు ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్రెడిట్ అని ఉంటుంది, దీన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనొచ్చు. సరే ఈ పేమెంట్ సైడ్ ఏం ఎంట్రీ చేస్తామంటే ఇంతకుముందు మనకు చెప్పినటువంటి ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్రెడిట్ సైడ్ వస్తాయి, ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్రెడిట్ సైడ్ వస్తాయి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కలిపి మనం పేమెంట్స్ అంటాం. ఓకే ఇట్లా మనకు రిసిప్ట్ సైడ్ అయింది, రిసిప్ట్స్ ఎంట్రీ చేసి డెబిట్ సైడ్, పేమెంట్ సైడ్ అంటే ఇటువైపు ఎంట్రీ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ రిసిప్ట్స్ టోటల్ పేమెంట్స్. ఒకవేళ రిసిప్ట్స్ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, పేమెంట్స్ తక్కువ ఉంటాయి, మనం టోటల్ చేస్తే మనం ఇటువైపు క్యారీ డౌన్ రాస్తాం, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత, బ్యాంక్ ఎంత, మనకి ఇటువైపు వస్తాం. ఒకవేళ పేమెంట్స్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఇటువైపు మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాం. ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకు పేమెంట్స్ ఎక్కువ ఉంటే మనకు అప్పు ఎక్కువ ఉన్నట్టు, రిసిప్ట్స్ ఎక్కువ ఉంటే మనకు అమౌంట్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో రిసిప్ట్స్ పేమెంట్ కంటే ఎక్కువ ఉంటాయి, అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే మనకు అమౌంట్ ఉంది, పేమెంట్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పేమెంట్ ఎక్కువ ఉంది అనుకోండి, పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి కంపెనీకి, మనకు అప్పు ఉన్నట్టు, దాన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని చూపిస్తాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో 3 అకౌంట్స్, ఒకటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు సెకండ్ అకౌంట్ గురించి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది మెయిన్ అకౌంట్. ఓకే ఈ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే నౌ అబౌట్ నెట్ రిజల్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నౌ అబౌట్ అంటే మనకు ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనకు ప్రాఫిట్ లాస్ లేదా దాన్ని మన సర్ప్లస్ అండ్ డెఫిసిట్ అనొచ్చు. ఈ పొజిషన్ అంటే మన ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. సో ఇది నామినల్ అకౌంట్ అని చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటి ఏం చెప్తుంది, ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్ క్రెడిట్ ఉంటుంది. సో మనకి ఇది చూడడానికి కూడా ఇది నామినల్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్.
సిమిలర్ టు చూడడానికి ఎలా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో పోలి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఎంట్రీ చేస్తాం, ఇందులో కూడా డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ప్రాఫిట్స్ ఇన్కమ్ ఎంట్రీ చేస్తే ఇందులో కూడా క్రెడిట్ సైడ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్ ఎంట్రీ చేస్తాం. అంటే చూడడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఎక్స్పెండిచర్ అంటే ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే మనకి ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఈ ప్రిపేర్ చేసేటప్పుడు బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓన్లీ కన్సిడర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు వేరియేషన్ చూపించాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్నే మనం తీసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని అవాయిడ్ చేయాలి. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రికార్డెడ్ ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అది డెబిట్ సైడ్. నెక్స్ట్ ఇన్కమ్ ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ మీన్ ఇన్కమ్. రెవెన్యూ రిసిప్ట్స్ని అంటే ఇన్కమ్. ఇందులో ఈ రిసిప్ట్స్లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. ఇందులో మనం క్యాపిటల్ రిసిప్ట్స్ని ఎంట్రీ చేయకూడదు, ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్ని ఎంట్రీ చేయాలి. అది కూడా ఎటువైపు, క్రెడిట్ సైడ్. అర్థమైనా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ అంటే ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ అంటే ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకు అంటే ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ఓన్లీ వన్ అకౌంటింగ్ ఇయర్ సంబంధించింది, వన్ అకౌంటింగ్ ఇయర్ అకౌంట్ కాబట్టి ఓన్లీ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్సే తీసుకోవాలి. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మీనింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ వి టేక్ ఓన్లీ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అంటే ప్రజెంట్ మనం ఏ ఇయర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 అనుకోండి, ఈ ఇయర్కి మాత్రం సంబంధించినవి మాత్రమే ఎంట్రీ చేయాలి. 2019, 2018 ఇది ప్రీవియస్ ఇయర్ మనకి తీసుకోకూడదు. అడ్వాన్స్ 21, 2022 ఇది కూడా తీసుకోకూడదు. ఓన్లీ కరెంట్ ఇయర్, ఏ ఇయర్కి సంబంధించింది ఉంటుందో ఆ ఇయర్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వి ఎక్స్క్లూడెడ్ ప్రీవియస్ ఇయర్, అదే చెప్తున్నాడు. అడ్వాన్స్డ్ ఇయర్ అంటే మనం వదిలిపెట్టాలి, అవాయిడ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ వద్దు, అడ్వాన్స్ ఇయర్ వద్దు. నెక్స్ట్ విత్ అడ్జస్టెడ్ కన్సర్న్ ఐటమ్స్. అంటే మనకి ఇప్పుడు అసలు ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ దేని నుంచి ప్రిపేర్ చేస్తామంటే ఇంతకుముందు చెప్పినటువంటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే దేని మీద డిపెండ్ అయి ఉండాలి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ద్వారానే ఇది ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ద్వారానే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అందుకే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ద రిజల్ట్స్. అసలు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏంటిది, మనకు అవుట్పుట్ ఏంటిది, సర్ప్లస్ అంటే మిగిలింది, డెఫిసిట్ అంటే లోటు. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వచ్చే ఆన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు. వస్తాయి, అది సర్ప్లస్ వస్తుంది, డెఫిసిట్ వస్తుంది. సర్ప్లస్ అంటే మిగులు, డెఫిసిట్ అంటే లోటు. ఏంటి దీన్ని ఇట్లా కూడా అనొచ్చు, మనం ఇట్లా కూడా వెళ్ళవచ్చు. ఎక్సెస్ ఎక్కువగా ఉంది ఇన్కమ్, దేనికంటే ఎక్స్పెండిచర్ కంటే. అంటే సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సర్ప్లస్ వస్తుంది. ఒకవేళ డెఫిసిట్ ఉంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు, దేనికంటే ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటాం మనం, డెఫిసిట్ అంటాం. ఓకే, వచ్చినటువంటి ఆన్సర్ లేదా వీటిని సర్ప్లస్ లేదా డెఫిసిట్ ఏదో ఒకటి వస్తే దాన్ని ఏం చేయాలి, సర్ప్లస్ డెఫిసిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్. అంటే క్యాపిటల్ ఫండ్ అనే దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందులో ఉంటుంది, అది బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అంటే బ్యాలెన్స్ షీట్లో అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వచ్చినటువంటి సర్ప్లస్ లేదా డెఫిసిట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ ఫండ్, అది ఎక్కడ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. డెబిట్ సైడ్ రిసిప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది చూడండి, డెబిట్ సైడ్ ఏముంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఏముంటుంది, ఇన్కమ్ ఉంటుంది. మీకు చెప్పాను నేను, దీని నుండి మాత్రమే ఇది ప్రిపేర్ చేయాలి. అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి మాత్రమే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నాను, ఇందులో ఏం తీసుకోవాలి, ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, ఓన్లీ రెవెన్యూ ఇన్కమ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి. ఇప్పుడు రిసిప్ట్ సైడ్ ఏమేమి ఉంటాయి, క్యాపిటల్
రిసీప్ట్స్, రెవెన్యూ, రిసీప్ట్స్. పేమెంట్ సైడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. అంటే దీని నుంచి ప్రిపేర్ అయ్యడానికి ఒక అవగాహనకు మాత్రమే. చూడండి, రిసిప్ట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? ఇన్కమ్. పేమెంట్ అంటే ఏంటిది? మీనింగ్ ఎక్స్పెండిచర్. అంటే ఈ డెబిట్ సైడ్ ఉన్న రిసిప్ట్స్ క్రెడిట్ సైడ్ వస్తాయి. అంటే ఇక్కడ డెబిట్ అయినాయి, క్రెడిట్ వైపు వస్తాయి. ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ క్రెడిట్ వైపు ఉంటే ఎటువైపు వస్తాయి? డెబిట్ సైడ్. అంటే ఇవేమో క్రెడిట్ సైడ్ వస్తాయి రిసిప్ట్స్, ఈ పేమెంట్స్ ఏమో ఎక్స్పెండిచర్ సైడ్. అంటే రిసిప్ట్స్ మీన్స్ ఇన్కమ్, పేమెంట్స్ మీన్స్ ఎక్స్పెండిచర్. మరి ఇందులో క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి. మనం తీసుకోవాల్సింది ఏంటిది? ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 2 రకాల రిసిప్ట్స్ ఉంటాయి కదా. ఇందులో క్యాపిటల్ రిసిప్ట్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ తీసుకోవాల్సింది రెవెన్యూ రిసిప్ట్స్. అంటే ఇందులో ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే ఇన్కమ్ సైడ్ వెళ్తాయి. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటే వాటిని వదిలేయాలి. నెక్స్ట్ ఇందులో ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పేమెంట్ సైడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటాయి. ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వదిలేసి ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంట్రీ చేయాలి. ఇవి వేటి వల్ల వెళ్తాయి? ఎక్స్పెండిచర్ సైడ్. అంటే మీనింగ్ ఏంటంటే క్యాపిటల్ రిసిప్ట్స్ రావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రావు. ఏమొస్తే రిసిప్ట్ సైడ్ ఉన్నటువంటి రెవెన్యూ రిసిప్ట్స్ ఓన్లీ, పేమెంట్ సైడ్ ఉన్నటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అందుకే మీకు క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్లియర్గా చేశాను నేను. అవి చూసుకుంటే మనకు ఇందులో ఎక్స్పెండిచర్ సైడ్ ఏమిటి వస్తాయి? ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇటువైపు రెవెన్యూ ఇన్కమ్. అంతే. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ ఎంట్రీ చేయాలంటే ఎటువైపు చూడాలి? మనం పేమెంట్ సైడ్ చూడాలి. రెవెన్యూ ఇన్కమ్ అంటే ఈ ఇన్కమ్ సైడ్ వచ్చే రెవెన్యూ ఇన్కమ్ చూడాలంటే ఎటువైపు చూడాలి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్ చూడాలి. ఓకే.